ఈ 3 క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ని అస్సలు చేయకండి, లేదంటే చాలా మనీని అయితే నష్టపోతారు. ఫస్ట్ వన్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని 30% ఆర్ అంతకన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ 1 lakh అనుకోండి, 30,000 ఆర్ అంతకన్నా తక్కువ స్పెండ్ చేసేలా అయితే చూసుకోండి. ప్రతిసారి ఇంతకన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది పెరిగిపోయి మీ సిబిల్ స్కోర్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నుంచి ఏటీఎంలో క్యాష్ విత్డ్రావాల్ని అయితే అస్సలు చేయకండి. నార్మల్గా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన మనకు 40 to 50 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉంటుంది. కానీ క్యాష్ విత్డ్రావల్ పైన అలా ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉండదు. సో మీరు క్యాష్ విత్డ్రా చేసినప్పటి నుంచే మీ పైన హెవీ ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు మినిమం అమౌంట్ డ్యూ అండ్ ఫుల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే ఫుల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్నే పే చేయండి. మీరు మినిమం అమౌంట్ డ్యూని పే చేసినట్లయితే మీరు వాడుకున్న అమౌంట్లో ఓన్లీ కొంత పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ని మాత్రమే పే చేస్తారు. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన 30 to 45% వరకు ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ క్రెడిట్ కార్డ్ని స్మార్ట్గా వాడుకొని స్మార్ట్గా సేవ్ చేసుకోండి. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.